హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి బే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన హిట్ 3 కలెక్షన్స్ గురించి బే. నిజానికి సినిమా రిలీజ్ అయ్యి 3 రోజుకి భారీ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే 62 కోట్లు రావడం చాలా తక్కువ అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు భయ్య. అదేంట్రా నాని అన్నకి 62 కోట్లు రావడం చాలా తక్కువ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే 62 కోట్లు చాలా తక్కువ భయ్య నాని అన్నకి. ఆయన మార్కెట్ ఇప్పుడు 100 కోట్ల పైన ఉంది. అదే కాకుండా సినిమా భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మనందరికీ తెలిసిందే భయ్య, హిట్ 3 సినిమా ఆల్మోస్ట్ హిట్ సినిమాతో హిట్ 2 సినిమాతో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పేసి. అయితే మొత్తం మన నాని అన్నని ఎలివేట్ చేశారు కానీ సినిమా మొత్తము మిగతా సినిమాలో సంథింగ్ అది ఇంకేం లేదని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళు చూపిస్తారు ట్విస్ట్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, అది ఇంకా బోర్ కొట్టిస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం సినిమా చూడవచ్చు భయ్య. వాళ్ళు చూపించే ట్విస్ట్లు కావచ్చు, అలాగే వాళ్ళు నడిపే కథ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో పక్క వచ్చేసి మనకు కార్తీక్ గారు అయితే లాస్ట్ క్యామియోలో వస్తారు, అంటే హిట్ 4కి. నాకు తెలిసినంత వరకు కార్తీక్ గారు వచ్చినప్పుడు వచ్చే క్రేజ్ అసలు జనాల్లో, నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య. ఆయన వచ్చినప్పుడు ఆ అరుపులు విజుల్లో చూసి నాకు మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. నాని గారు వచ్చినప్పుడు కూడా నాకు అంత చూపిలేదు భయ్య, అంటే అన్ని అరుపులు అవి ఇవి లేవు. అసలు కార్తీక్ గారు వచ్చినప్పుడు అయితే ఒక వేరే లెవెల్లో అనిపించింది. అయితే నిజానికి 62 కోట్లే రావడం ఏంద్రా అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పటికి 100 కోట్ల పైన వచ్చినారు కదా అని చెప్పేసి. అయితే సినిమా నిజం చెప్పాలంటే కొంచెం డౌన్ఫాల్లోనే ఉంది భయ్య. అంత భారీగా చెప్పుకోవడానికి అయితే సినిమా అయితే ఏం లేదు, అందుకే అంత తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. లేదంటే ఈ పాటికి 100 కోట్ల పైన రావాల్సింది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే సినిమా ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.